అంటే నేను ఎలా రాసుకున్నానంటే అండి క్యారెక్టరు ఒక అమ్మాయికి అంత రెబలిష్‌గా తిరిగిన 'అచ్చి అమ్మ' లాంటి క్యారెక్టర్ కూడా అంటే 'ఉప్పెన'లో మీరు 'బేబం' క్యారెక్టర్ చూస్తే ఈరోజు ఇంతలాగా ఈ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు కదా! ఆ రోజు 'బేబం' క్యారెక్టర్ చాలా సూపర్ అది. అంటే ప్రేమ ఉంటే చాలు, నా పక్కన నా చెయ్యి పట్టుకుంటే చాలు, నువ్వు నా మీద పడుకోవాల్సిన అవసరం లేదు, పక్కనే పడుకుంటే చాలు అని చెప్పిన డైరెక్టర్ రాసిన స్టోరీ అండి ఇది కూడా. అంటే నేను ఏం చెప్తున్నా అంటే 'అచ్చి అమ్మ' కూడా ఎలాంటిదంటే రెబలిష్‌గా చూడడానికి మగరాయిల్లో ఉంటది. కానీ ఎవరో ఆ అమ్మాయిని నైట్ ఎఫెక్ట్‌లో, నైట్ ఫైట్ టైంలో కట్ చేసిన తర్వాత ఆ అమ్మాయి చాలా సెన్సిబుల్ అయిపోయి హీరోయిన్ అయిపోయిన తర్వాత అలాంటి అమ్మాయి కూడా ఎవరో చీకట్లో ముద్దు పెట్టాడని హీరో తెలిసిన తర్వాత హీరోకి వచ్చి చీకట్లో ముద్దు పెట్టాడు ఆడిని తీసుకొచ్చి కొడతావా అంటే, హీరో ముద్దు పెట్టింది హీరో అని తెలిసిన తర్వాత ఆడు చచ్చాడో బతికాడో తెలీదు. అలాంటోడు కోసం మెడలో తాళి కట్టేసుకున్న అమ్మాయి వాళ్ళ నాన్నతో ఏం చెప్తుంది, ఏ ఆడపిల్ల కన్నా పెళ్ళాడితే మొగుడేమో, ఈ 'అచ్చి అమ్మకి' ప్రేమిస్తే కూడా మొగుడేనా అని అంత రౌండ్ అప్ చేసి దాంట్లో ఒక 2 సీన్లు మిస్ అవ్వడం వల్ల అలా అనిపించింది సార్ అది. ఇప్పుడు ఒక 2 సీన్స్ వచ్చేస్తున్నాయి బుధవారం నుంచి. ఆ అమ్మాయి క్యారెక్టర్ ఎలా ఎలివేట్ అవుతుందో చూద్దామండి. జాహ్నవి గారికి థ్యాంక్ యూ. సోషల్ మీడియాలో ఇంకొకటి బాగా స్పెక్యులేట్ అవుతుంది. నెక్స్ట్ మీరు మహేష్ బాబు గారితో సినిమా అంటున్నారు, మైథలాజికల్ అంటున్నారు, దాని మీద ఒక చిన్న క్లారిటీ ఇస్తారా? ఏదైనా టైం సార్, అంటే పెద్దలందరూ ఉన్నారు కదండి, టైం నిర్ణయిస్తుందండి ఏదైనా. థ్యాంక్ యూ సార్. ఓకే. రామ్ చరణ్ గారిని ఇంత బాగా కష్టపెట్టినందుకు నిన్న చిరంజీవి గారు ఒక మాట అన్నారు కదా సార్. సో నెక్స్ట్ సినిమా హీరో కూడా ఇలానే కష్టపెడతారా రామ్ చరణ్ గారిలానే? సార్ అంటే అది కథ తీసుకొస్తే జరుగుతుంది కదండి. ఈసారి నీకు మంచి మాట చెప్పదలుచుకోవడం లేదు సార్. ఈసారి అంతా ఫస్ట్ సీన్ నుంచి కమర్షియల్ అండి. అంటే 'ఉప్పెన' కూడా మంచి మాట చెప్దాం, డైరెక్టర్ అంటే సినిమాతో పాటు ఎంటర్టైన్మెంట్తో పాటు ఏదో ఒకటి చెప్పాలి అన్నది నేను నమ్ముతానండి. అది కూడా ఇప్పుడు 'పెద్దిలో' కూడా సినిమాతో పాటు కమర్షియల్ అంగులతో పాటు ఒక మంచి మాట చెప్దాం, ఒక మంచి మెసేజ్ ఇద్దాం అని చెప్పే డైరెక్టర్లు కొద్దిమంది ఉంటారు కదండి. ఆ కొద్దిమందిలో నేను ఒకరిని ఫీల్ అవుతూ ఉంటానండి. ఈసారి అంతా కమర్షియల్ అండి. ఓకే. అనంత్ శ్రీరామ్ గారు సార్, చాలా రోజుల తర్వాత మ్యూజిక్ కాకుండా లిరిక్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు.